అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు గోరింటాకు గురించి తెలుసుకుందాం. గోరింటాకుకు సీతమ్మ ఇచ్చిన వరం ఏమిటి? ఆషాఢమాసంలోనే తప్పనిసరిగా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? వీటన్నిటి గురించి తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి. అతివల చేతికి అందము అలంకరణ గోరింట. యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన అందముగా ఒదిగిపోతుంది గోరింట. ఈ గోరింటాకు ఆషాఢమాసంలో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి. గోరింటాకుకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనము లభించిందని పురాణాలు చెబుతున్నాయి. రావణుణ్ణి సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తానున్నంతకాలము ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపింది. ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని కోరింది. ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరము కోరుకొమ్మంది. అయితే గోరింటాకు చెట్టు మాత్రము తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది. ప్రస్తుతము నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మలాగే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించింది. అందుకు గోరింటాకు నిజాయితీని సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చింది. గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో, వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి. వారి జీవితము సంతోషకరంగా ఉంటుందని చెబుతుంది. అందుకే వివాహమునకు ముందు గోరింటాకు ఫంక్షన్ను చాలా సంతోషంగా చేసుకుంటారు. ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధువరులకు, వివాహంలో పాల్గొనే బంధువులకు లభిస్తుందని విశ్వాసం. అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని విశ్వాసము, నమ్మకము. ఇదే సీతమ్మ గోరింటాకుకు ఇచ్చిన వరము. ఆషాఢమాసం వచ్చిందంటే కొత్త జంటలతో పాటు మరొకటి మనకు గుర్తుకు వస్తుంది. అదే గోరింటాకు. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టం ఉంటుంది. ఎర్రటి చేతులను చూసుకొని మురిసిపోతారు. అలాంటి గోరింటాకు ఎలా పుట్టింది, లాభాలు ఏమిటి, అమ్మవారికి ఎలా ప్రీతిపాత్రమయ్యింది అనే విషయాలు మనము తెలుసుకుందాము. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ, చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అని అన్నది. అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది.
అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులను కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి, అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు తీర్చిదిద్దుకున్నారు. అదే సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధగా చెప్పగా, అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకొని చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతతపరుస్తుంది. ఈ గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలెంత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక భర్తకు గోరింటాకుకు గల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహము కూడా చక్కగా సున్నితముగా అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందముగా ఉండి మరింత అందముగా కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరము శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధాల ఆరోగ్యం ఆనందం లభిస్తాయి. నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులు చూసుకొని భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి కూడా ఉంది. ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటంటే, ఆషాఢ మాసము వర్షాకాలము. ఈ కాలంలో తడుస్తూ ఉండడం వలన కాళ్ళు పగుళ్ళు చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్లతో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా మన పెద్దలు చెప్పినట్టు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు 100కి 100 పాళ్ళు లభిస్తాయి. అదండి మన గోరింటాకు కథ.